మీ అందరి ఇదే ఊరేనా? వేరే ఊరు వాళ్ళు కూడా ఉన్నారా? ఈరోజు కార్యక్రమం అయితే షాయన్పల్లిలో జరుగుతుంది, అవునా కాదా? ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్లకు, అలాగే మిగతా పెద్దలకు, చిన్నలకు, అమ్మలకు అందరికీ దేవదేవుడైనటువంటి మహాదేవుని యొక్క ఆశీస్సులను ప్రసాదిస్తూ జగదంబ, జగజ్జనని, భగవతి, మహాశక్తి, ఆశ్రిత కల్పవల్లి అయినటువంటి అంబాత్రయ క్షేత్ర నివాసిని అయిన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ప్రసాదిస్తూ ఆజన్మాంత బ్రహ్మచారిగా, ఒక సంతుగా, ఒక సన్యాసిగా, ఒక తాపసిగా, హిందూ జాతి పిపాసిగా నా యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను మీ అందరికీ ప్రసాదిస్తూ ప్రతి ఒక్కరూ పిడికిలి గట్టిగా బిగించి చేతులు పైకెత్తాలి. కుడి చేయి ఎత్తండి అయ్యా, ఎడమ చేయి ఎత్తకూడదు, మంచి ఎత్తండి. నేను జై భవానీ అంటాను, మీరందరూ వీర శివాజీ అనాలి. జై భవానీ, జై భవానీ, జై భవానీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. స్వామీజీలు అనేవాళ్ళు ఎవరైనా కూడా ఉపన్యాసం చెప్పకూడదు, ఇది సభా మర్యాద కాదు. కాబట్టి ఏ స్వామీజీ అయినా, ఏ పీఠాధిపతి అయినా, మఠాధిపతి అయినా కేవలం ఆశీర్వాదం చేయాలి. వారి వాక్కుతో, కనుచూపులతోనే లోక కళ్యాణం జరిగిపోవాలి. అది స్వామీజీలకు ఉండేటటువంటి సత్యం. కాలాలు మారిపోయినాయి కదా, ఇది కలియుగం. కలియుగంలో ఏం చేసినా 50-50, మంచి 50, చెడు 50. ఆ మిగిలిన 50లో కూడా మళ్ళీ 50-50, 25-25. ఆ మిగిలినటువంటి 25లో కూడా 50-50. ఇది కలియుగం యొక్క సత్యం. మా ధర్మానికి మేము కట్టుబడి ఉంటే సమాజం ఇంకా అధోగతి పాలవుతుందని చెప్పి ఆశ్రమ ధర్మాలు పక్కకు పెట్టి వీధికి ఎక్కాం, రోడ్ల మీదకి వచ్చినాం. రోడ్ల మీదకి రావడమే కాకుండా వేదికల మీదకి వచ్చాం. వేదికల మీదకి రావడమే కాకుండా ధర్మాన్ని, శాస్త్రాన్ని, ఆశ్రమ నియమాలను పక్కన పెట్టి ప్రసంగిస్తున్నాను. ప్రసంగించకన్నా ముందు సన్యాస ధర్మం ప్రకారంగా మీ అందరికీ ముఖ్యంగా ఆశీర్వాదం చేయాలి. కాబట్టి ఈరోజు ఈ గ్రామానికి పరాశ్రీ స్వామి అనే ఒక స్వామీజీ వస్తున్నాడంట. ఆయన్ని చూడడానికి వెళ్దాము అని వచ్చిన మీ అందరికీ, ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ వీడియో రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ఆ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్య, భోగ, భాగ్య, సంతతి, సమృద్ధి, వస్తు వాహనాది సంపత్తి మీకందరికీ మనస్ఫూర్తిగా కలగాలని కోరుకుంటూ ఆశీర్వాదం చేస్తున్నాను. కత్తిబట్టి యుద్ధం చేయడం పెద్ద విషయం కాదు. ఎవడన్నో ఒకడు చస్తాడు. సచ్చినవాడు నాలాక సన్యాసి అయితే పెద్ద అవసరం లేదు. ఇంకెవరు ఉంటలేరు కదా, పెండ్లం, పిల్లలు, ఇల్లు, ఇల్లాలు ఏం ఉండదు. సస్తే ఏం పర్వాలేదు. సంపినవాడు బాగుంటాడు, సచ్చిన వాని కొంప నాశనం అయిపోతుంది. అందుకే ధర్మం ఒక మాట చెప్పింది, యుద్ధం ఎప్పుడు మన ధర్మం కాదు, యుద్ధం ఎప్పుడు మనం ఆమోదించకూడదు అన్న నీతి సూక్తి త్రేతాయుగంలో రాముడు చెప్పాడు, ద్వాపర యుగంలో కృష్ణుడు కూడా చెప్పాడు. రావణుడు తప్పు చేశాడని యుద్ధం చేయడం ధర్మం కాదు. ఎందరో మరణిస్తారు, ఎందరో కన్నీటి గాథలకు మనం కారణం కాకూడదని చెప్పి విభీషణుడితో, సుగ్రీవుడితో, జాంబవంతునితో, హనుమంతునితో, అంగదుడితో శ్రీరామచంద్ర ప్రభు చెప్తాడు. అప్పుడు సుగ్రీవుడు అంటాడు, ప్రభు ఏమిటి మన కర్తవ్యం? సీతమ్మ తల్లి మనకు కావాలే కదా,
యుద్ధం చేయకపోతే ఎట్లొస్తుంది? అదే అనివార్యం అనుకోవడం మూర్ఖత్వం. సంధి చేసుకుందాం, దూతను పంపిస్తాం, ఇప్పటికి మించిపోయింది లేదు, మేము క్షమిస్తున్నాం, మా ధర్మపత్నిని మాకు సమర్పించి మీరు మీ రాజ్యాన్ని ఏలుబడి చేసుకోండి, మేము మా రాజ్యాలకు వెళ్ళిపోదామని వర్తమానం పంపుతారు. మూర్ఖులు వినరు కదా. వినాశకాలే విపరీత బుద్ధి. అంగదుడు వర్తమానం తీసుకపోతే రావణుడు తిరస్కరిస్తాడు, నేను యుద్ధమే చేస్తానంటాడు. రాముడేమో వద్దంటాడు. రావణాసురుడు యుద్ధం చేస్తానంటాడు. ఎవరు గెలిసిరి, ఎవరు ఓడిపోయి? చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎవరు ఓడిపోతారు? శుభమస్తు. అందరికీ రామాయణం తెలుసని నాకు అర్థమైపోతుంది. ఇదే ఛందస్సు ద్వాపర యుగంలో నెలకొంటుంది. కౌరవులు అధర్మపరమైనటువంటి జూదము నాడి పాండవులను అడవుల పాలు చేసిన తర్వాత వారి యొక్క పరీక్ష సంపూర్ణమై మళ్ళీ రాజ్యానికి వచ్చి అంతటి అన్యాయం అఘాతం చేసిన తర్వాత కూడా కృష్ణుడు ఒక మాట అంటాడు, బావా, మూర్ఖుడు తప్పు చేస్తాడు, ఆ తప్పును క్షమించడమే ధర్మపరుడి యొక్క లక్ష్యం, అలంకారం. ఇప్పటికి మించిందేమీ లేదు, యుద్ధం వద్దు, సంధి కుదుర్చుకుందామని చెప్పి కృష్ణుడు వర్తమానం తీసుకువెళ్తే మూర్ఖులు వింటలేరు కదా. ఇంతకుముందు త్రేతాయుగంలో జరిగినట్లే వినాశకాలే విపరీత బుద్ధి. దుర్యోధనుడు ఏమంటాడు, మీకు చేత కాకపోతే వచ్చి మా కాళ్ళ మీద పడి మాకు ఊడిగం చేయండి, చేతనైతే ఆయుధం బట్టి యుద్ధం చేయండి, మేము యుద్ధమే చేస్తామంటాడు దుర్యోధనుడు. పాండవులు వద్దంటారు, కృష్ణుడు వద్దంటాడు, వాళ్ళు వినరు. యుద్ధం చేస్తామన్నవాడు గెలిచాడా, యుద్ధం వద్దన్న వాళ్ళు గెలిచారా? అవునా కాదా? ఈ ధర్మనీతి, రాజనీతి, యోగనీతి, ఆధ్యాత్మికమైనటువంటి ఈ మూలం మార్మికత మన రక్తంలో ఉన్నది. కశ్యప ప్రజాపతి నుంచి వచ్చింది మన వంశావళి అంతా కూడా. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మానవ జాతి అంతా కూడా కశ్యప ప్రజాపతి సంతానమే. ఇప్పుడున్నటువంటి చతుర్యుగ ప్రమాణాలను అనుసరించి చూస్తే నష్టన బొట్టు పెట్టి నడుముకు ముడతాడు కట్టినటువంటి హిందువు అనేవాడు ఎప్పుడు కూడా కయ్యానికి కాలు దువ్వడు. కానీ మనల్ని ఊకుండనిస్తలేరు కొంతమంది. పుల్లలు పెడతారు ఊకొచ్చి, లేనిపోని పంచాయతీలంతా తెస్తారు. ఎట్లా? రావణాసురునిలాగా, దుర్యోధనునిలాగా. ప్రస్తుతం అదే జరుగుతుంది ప్రపంచమంతా. మన వరకు మన పండగలు చేసుకుంటాం, మన పూజలు చేసుకుంటాం, మన ఇంట్లో మనం తింటాం, సస్తాం. మనం ఎవరి జోలికి పోవలసిన అవసరం కూడా మన వాళ్ళకు లేదు. ఎందుకంటే మన వాళ్ళది జీవిత పోరాటం కాదు, మన వాళ్ళది జీవన ప్రయాణం కాదు. మన జీవన విధానం అంతా కూడా మోక్షయాత్ర. మన జీవన విధానం అంతా కూడా పరమాత్మ సాంగత్య యాత్ర. ఇది మన ఋషులు మనకు నేర్పారు. మనకు వేరే అవసరం కూడా లేదు అసలు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా, అందరికన్నా గొప్ప కళలు నేర్చినటువంటి జాతి ఏదైనా ఉందంటే ఒక హిందూ జాతి మాత్రమే. చూడండి, ప్రపంచానికి పాలు మాత్రమే తాగడం తెలుసు. పాలు విండుకొని తాగేవాళ్ళు. పచ్చిపాలు తాగితే ఇన్ఫెక్షన్ అవుతుందని చెప్పి మరగబెట్టుకొని తాగారు. అంతవరకే తెలుసు ప్రపంచానికి. కానీ ఏనాడైతే క్షీరసాగర మదనం జరిగిందో అప్పటి నుండి ఋషులు మనకు నేర్పారు. పాలను పితికి మరగబెట్టి ఎంతవరకు మరగబెట్టాలో కూడా చూపించారు మన వాళ్ళు. గౌరవర్ణం వచ్చే వరకు మరగబెట్టమని చెప్పారు. మరిగించిన పాలల్లో తోడు పెడితే అది పెరుగవుతుందని. పెరుగవ్వగానే దాని చిలకగా వచ్చినటువంటి వెన్నను కరగదీస్తే వచ్చినటువంటి అమృతం ఏది? నెయ్యి. ఆ అమృతాన్ని మరలా అగ్నిలో ఆజ్యంగా పోస్తే ప్రకృతి సమతుల్యత చెందుతున్నది. దేని ఆధారంగా మానవ కోటి, జీవకోటి జీవిస్తుందో దాని ఆధార కేంద్రీకృతమైనటువంటి శక్తిని సహజ సిద్ధంగా ఉత్పన్నం చేసేటటువంటి దార్శనికత, అంతటి టెక్నాలజీ మన జాతిలో మాత్రమే ఉన్నది, ఎవరి లోపల లేదు. పాలని ఇన్ని విధాలుగా మార్చి నెయ్యిని వెలికి తీసినటువంటి విజ్ఞాన శైలి మనకు మాత్రమే తెలిసిన విద్య. ఇదొక్కటే కాదు, ఈనాడు నష్టన బొట్టు పెట్టడం హిందుత్వం, బొట్టు పెట్టినవాడే హిందూ అన్న మాట సత్యమైపోయింది, వాస్తవమే.
ప్రపంచంలో బొట్టు పెట్టడానికి పేటెంట్స్, కాపీరైట్స్ మనకు మాత్రమే ఉన్నాయి. వేరొకరు పెట్టడానికి అర్హత లేదు. ఒకవేళ పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు, కానీ దానికి కేర్ ఆఫ్ అడ్రస్ బ్రాండ్ మనమే. బొట్టులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, బొట్టులో ఉన్నటువంటి సైన్స్ని ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం డీకోడ్ చేయలేదు. చూడండి, కుక్కలు బొట్లు పెట్టవు, పందులు బొట్టు పెట్టవు, గాడిదలు బొట్టు పెట్టవు, ఎద్దులు బొట్టు పెట్టవు, కాకులు బొట్టు పెట్టవు. మనం మాత్రమే బొట్టు పెడతాం. ఎందుకో తెలుసా? శారీరక నియంత్రణకు సంబంధించిన గ్రంథులన్నీ కూడా ఉపస్థితమై ఉంటాయి. ఔషధీయ తత్వాలతో కూడుకున్నటువంటి ఆ పదార్థాన్ని ఇక్కడ బొట్టు పెట్టడం వల్ల తనను తాను నియంత్రించుకోగలుగుతాడు మానవుడు. విచక్షణ రహితమైనటువంటి పనులు చేయకుండా విషయ పరిజ్ఞానవంతంగా జీవిస్తాడు మానవుడని మన వాళ్ళకు తెలుసు. ఎందుకంటే ఇంద్రియాలను మొట్టమొదటిసారి ఆధీనంలో తెచ్చుకున్న ఘనత మన హిందుత్వానికి ఒక్కటే ఉన్నది, ప్రపంచంలో ఎవరికి లేదు. ఏది నా తల్లి, ఏది నా చెల్లి, ఏది నా అక్క, ఏది నా మరదలు, నా వదిన అన్నటువంటి వావి వరుసపు సందర్భాన్ని కూడా వెలికి తీసింది మన ధర్మమే, మన వాళ్లే. ప్రపంచంలో తెలియదు ఇవన్నీ. హిందుత్వం అనేది ఒక మతం కాదు, హిందుత్వం అనేది ఒక ప్రాంతీయ వర్గానికి సంబంధించింది కాదు. హిందుత్వం అంటే పర్యావరణ సిద్ధాంతం, ఖగోళ విజ్ఞానం. ప్రపంచానికి ఎటువంటి జీవమనుగడకు అవసరమైనటువంటి సైన్స్, విజ్ఞాన మూలకాలు కావాలో మన శాస్త్రాలను చదవమని చెప్పు, మన వేదాలను చదవమని చెప్పు. సూర్య సిద్ధాంతం అనే ఒక సిద్ధాంతం ఉన్నది, దాన్ని చదవమని చెప్పు. ఆయుర్వేదం అనే ఒక గ్రంథం ఉన్నది, పతంజలి రుచి రచించాడు, దాన్ని చదవమని చెప్పు. అన్నింటికీ పరిష్కారం మన వేదాలలో, మన ధర్మాలలో ఉన్నది. ఎప్పటి వరకు? భూమి అంతమయ్యే వరకు ఏ ఫిలాసఫీ కావాలో లక్షల సంవత్సరాల క్రితమే మనకు ధారబోసి మనకిచ్చారు. ఎవరిచ్చారు? చెప్పండి. సైంటిస్టులు ఇచ్చారా? డాక్టర్లు ఇచ్చారా? ఇంజనీర్లు ఇచ్చారా? గురువులు ఇచ్చారు, ఋషులు ఇచ్చారు, శాస్త్రం ఇచ్చింది, సిద్ధాంతం ఇచ్చింది. అటువంటి గొప్ప ధర్మంలో మనం పుట్టినందుకు గర్వపడాలా కాదా చెప్పండి? గర్వపడాలా వద్దా? గట్టిగా చెప్పాలి. గర్వపడాలా వద్దా? అయితే గట్టిగా ఒకసారి చెప్పాలి, భారత్ మాతాకి. ఇక్కడ వచ్చింది పంచాయతీ. ఏందో తెలుసా? మనమేమో భారత్ మాతాకి జై అనమంటాం, కొందరికి అది నచ్చదు, మేము అంటలేము అంటారు. భారత్ మాతాకు జై అంటే ఏమవుతుంది? దీంట్లో ఉన్న అంతరార్థం ఏమిటంటే, నాకు జన్మనిచ్చిన తల్లికి వందనము అని అర్థం. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ భూమి, ఈ ప్రాంతం అంతా కూడా తల్లితో సమానం అని చెప్పి మన వేదాలలో రాశారు. ఈ భరతావని అంతా కూడా, ఈ అఖండ భారతం అంతా కూడా వేద ప్రమాణంతోనే నడవాలి, వేద ప్రమాణంతోనే నడవాలి. రాజ్యాంగం కూడా వేద ప్రమాణంతోనే రాశారు. రాజ్యాంగం నిర్మాణం చేసేటప్పుడు కూడా మన భగవద్గీత, మహాభారతం, రామాయణం 1కి 10 సార్లు చదివి రాశారు. మన తర్కశాస్త్రం 12 సార్లు చదివారు మేధావులందరూ కూడా. అర్థశాస్త్రం చదివారు, న్యాయ మీమాంస జ్యోతిష శాస్త్రాలు చదివి రాజ్యాంగాన్ని రచించారు పెద్దలు. కాకపోతే రాజ్యాంగాన్ని కూడా 12 సార్లు మార్చాల్సి వచ్చింది. ఎన్నో ఆర్టికల్స్ని తీసివేశారు, వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆర్టికల్స్ చేర్చారు. వేద ప్రమాణానికి నిలవైనటువంటి ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా భరతమాతకు జయ్యి కొట్టాలి అన్న నినాదం మనది. కానీ కొందరు కొట్టమంటారు. ఆడొస్తుంది అసలైన పంచాయతీ. ఎవడైతే ఈ దేశాన్ని గౌరవించడో, ఎవడైతే ఈ దేశాన్ని ప్రేమించడో, ఎవరైతే ఈ దేశ ధర్మానికి పడకుండా ఈ దేశానికి విరుద్ధంగా ఉంటాడో, అటువంటి వాళ్ళని ఖండించడానికి, తిరస్కరించడానికి వచ్చిన వాడే ఛత్రపతి శివాజీ మహారాజ్. అంతే తప్ప ఆయన ఈ వర్గానికి విరోధం, ఈ జాతికి విరోధం, ఈ మతానికి విరోధం అని చరిత్రలో ఎక్కడా శివాజీ గురించి రాయలేదు. శివాజీ చెప్పేది ఒకటే, భరతమాతను గౌరవించండి, ఈ దేశాన్ని గౌరవించండి, ప్రేమించండి అని అడిగాడు. మేము గౌరవిస్తలేం, ప్రేమిస్తలేం అన్న నాడే తుళజాభవానికి తపస్సు చేసి ఖడ్గం తీసుకున్నాడు. ఎవడైతే భరతమాతను గౌరవించడో
వానికి మంచి సన్మాన సత్కారం చేసి దేశం నుండి సాగనంపాడు. ఎవరో గట్టిగా చెప్పాలి, ఎవరో? అటువంటి ఛత్రపతి శివాజీ మహారాజుని ఈరోజు మన గ్రామంలో మనం పెట్టుకున్నాం. ఒక మహనీయుని మన గ్రామంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత ఆయన భావాలకు మనం కట్టుబడి ఉండాలి. అవునా కాదా? అవునా కాదా? ఇప్పుడు జియో సిమ్ టవర్ ఉంది, ఎయిర్టెల్ సిమ్ టవర్ ఉంది, 5G నెట్వర్క్ వచ్చేటటువంటి టవర్ మనం వేసుకున్నాం అనుకోండి, 5G బ్యాలెన్స్ వేసుకుంటేనే సపోర్ట్ చేస్తుంది. 4G బ్యాలెన్స్ వేసుకుంటే సపోర్ట్ చేస్తుందా? చెయ్యదు. దానికి అనుగుణంగా మనం నడుచుకుంటేనే మనకు సిగ్నల్ వస్తుంది. అవునా కాదా? ఈనాడు శివాజీ మహారాజును మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఆయన భావాలకు అనుగుణంగా మనం నడవాలి. నడవాలా వద్దా? నడవాలంటే మనం ఒక పని చేయాలి. ఏమిటో తెలుసా? ఎవడన్నా భరతమాతకు జై అనని అంటే, ఎవడన్నా ఈ దేశాన్ని గౌరవిస్తలేను అని అంటే, ఎవడన్నా ఈ దేశంలో తలమానికంగా నిలబడ్డటువంటి దేవాలయాలను, సాధువులను, ఈ దేశానికి తల్లి తర్వాత తల్లి స్థానాన్ని అలంకరించుకున్నటువంటి గోమాతను, వేదాలను, పురాణాలను, సాధు సత్పురుషులను, కాషాయపు జెండను అవమానించిన వాణ్ణి కూడా శివాజీ మహారాజు వలె మనం కూడా ఘనంగా సత్కరించి దేశం సరిహద్దులు దాటించాలి. అవునా కాదా? అవునా కాదా? ఆ పని మనం అందరం చేయాలనా వద్దా? ఒకవేళ స్వామి ఇంతకుముందు నీవే చెప్తివి, నీలాక సన్యాసి అయితే ఒకవేళ కొట్లాడితే కూడా ఏమన్నా అయితే ఏం పర్వాలేదు, మాకు పెళ్ళాం పిల్లలు ఉండరు, మేము ఏడగొట్లాడదుము. సరే, మీరు శివాజీ వలె కత్తి పట్టుకొని యుద్ధం చేయొద్దు. భారత రాజ్యాంగం ప్రకారంగా లైసెన్స్ లేకుండా ఆయుధాలు పట్టకూడదని ఒక ఆర్టికల్ ఉన్నది. దాన్ని మనం గౌరవిద్దాం. రాజ్యాంగాన్ని గౌరవించామంటే హిందూ ధర్మంలో ఉండేటటువంటి ధర్మశాస్త్రాలను, వేదాలను, పురాణాలను, ఇతిహాసాలను అన్నిటినీ గౌరవించినట్లే. ఎందుకంటే రాజ్యాంగం వేరు కాదు, మన శాస్త్రాలు వేరు కాదు. ఇది చాలామందికి తెలియదు. రాజ్యాంగాన్ని రాయబడిన నాడు మన దేశంలో ఉండేటటువంటి అన్ని శాస్త్రాలను చదివారు పెద్దలు. మీరు కత్తి పట్టకండి. మీరు చేయవలసింది ఏంది? రాజ్యాంగబద్ధంగానే పోండి. ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా పేపర్ తీసుకొని దాని మీద ఒకటి రాయండి. ఏమిటి? అయ్యా, ఫలని వ్యక్తి భరతమాతకు జై కొడతలేనంటాడు, ఈ దేశాన్ని గౌరవిస్తలేనంటాడు. ఈ దేశాన్ని గౌరవించేవాడు మాత్రమే ఈ దేశంలో ఉండడానికి హక్కు. ఈ దేశంని గౌరవించని వాడు ఈ దేశంలో ఉండకూడదు, ఎన్నాటికైనా మాకు ముప్పు అని అందరూ రాసి సిగ్నేచర్లు పెట్టుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇది కూడా చేస్తలేరా? చేస్తారా లేదా? ఇలా చేస్తే తక్షణమే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. మనకు పీడ పోతుంది. మనకు పీడ పోతుంది. ఎందుకోసం అంటే ఈనాడు మనం ఏదో చేస్తున్నాం, పోతున్నాం. 10 ఎకరాల భూమి సంపాదించాం, ఒక 10 తులాల బంగారు సంపాదించి లాకర్లో పెట్టిపోతాం. రేపెవడో వస్తాడు మూర్ఖుడు, సంపాదించనిక చేతగాని వాడు, పెయి బలిసినోడు వస్తాడు, నీ కొడుకు గొంతు మీద కత్తి పెడతాడు. ఆస్తి రాసియమంటాడు, బంగారు తీసుకుపోతానంటాడు, ఓని పెళ్ళంను కూడా తీసుకుపోతానంటాడు, ఓని పిల్లలు కూడా తీసుకుపోతానంటాడు. ఎవరికి సంపాదించి ఇచ్చినట్టు నీవు? పోషమ్మ కూడా పెడితే మసమ్మ మాయం చేసినట్లు అవుతుంది కథ. అందుకే ఆస్తులు సంపాదించి ఇవ్వడం ఎంత అవసరమో అస్తిత్వాన్ని సంపాదించి ఇవ్వడం కూడా అంతే అవసరం. అది అవసరమని నేను చెబుతున్నాను. ఎవరు? భవిష్యత్తును దర్శించేటటువంటి ఒక తపస్సు. రేపు జరగబోయేటటువంటి కాలం మా కళ్ళెదురు కనబడుతున్నది. భవిష్యత్తును చూసే శక్తి మీకుంటే మీ విధంగా మీరు జీవించండి. లేదు, స్వామిలో ఇంత ఆధ్యాత్మిక శక్తి ఉన్నది, ఆయనకు రేపు వచ్చేది కనబడుతుంది కాబట్టే ఇప్పుడే మమ్మల్ని జాగ్రత్త పడమంటున్నాడు అని మీరు గ్రహించగలిగితే మీ పిల్లలు బాగుంటారు, నాకేం అవసరం లేదు. అవునా కాదా? పో స్వామి, రేపేం జరుగుతుందో మాకేం అవసరం, నేను ఉన్నన్నాళ్ళు మంచిగా ఉంటానని అనుకుంటే బంగ్లాదేశ్లో కూడా మీలాకని అనుకునిండ్రి కొంతమంది. ఇప్పుడు ఎవ్వడు లేడు, వాళ్ళ గోస చెప్పుకునే దిక్కు లేదాడ. పాకిస్తాన్లో కూడా మీలాకని అనుకొని ఉండ్రి, ఆడ కూడా ఎవడు లేడు, వాళ్ళ గోస చెప్పుకునే దిక్కు లేదాడ. చెట్టు మీద కాకి కూడా చెప్పుకుందామంటే కాకిని కూడా చంపేస్తుండరు. ఆ పరిస్థితి మనకు రాకూడదంటే మనమేం కొట్లాడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగాన్ని వాడుకుందాం, చట్టాన్ని వాడుకుందాం. మన హక్కుల కోసం, మన గౌరవం కోసం, మన మాన ప్రాణాల కోసం మనం పోరాడుదాం. ఆ మాత్రం హక్కు లేదని గనక రాజ్యాంగం గనక చెప్పితే రాజ్యాంగాన్ని తిరగరాద్దాం.
అవును, ఈ దేశం మనది, ఈ దేశం మనది. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు బాధపడ్డా, ఎవరు ఏడ్చి గోల పెట్టి గీ పెట్టుకున్నా ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. కాదని ఎవడన్నా చెప్పాల్సి వస్తే, కాదని ఎవడన్నా మాట్లాడవలసి వస్తే వాళ్ళ మనస్సాక్షి మీద వాళ్ళని ప్రశ్నించుకొని మాట్లాడమని చెప్పు. ఈ దేశంలో దేవాలయాల నుంచి ఎంతమందికి బతుకుంది, దేవాలయాల నుంచి ఎంతమందికి రాయితీలు వస్తున్నాయి, ఈ దేశంలో పుష్కరాలైతే ఎంతమంది బతుకుతారు, ఈ దేశంలో కుంభమేళైతే ఎంతమందికి ఉపాధి ఉన్నది. ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానంలో కొన్ని లక్షల మందికి అన్నం పెడుతున్నాడు వెంకటేశ్వర స్వామి. మసీదుల నుంచి ఈ దేశానికి లాభం ఉందా? చర్చిల నుంచి లాభం ఉందా? దేవాలయాల నుంచి లాభం ఉందా? హిందువుల నుంచి లాభం ఉందా? హిందువుల పండుగల నుంచి లాభం ఉందా? హిందువులు చేసేటటువంటి జాతరల నుంచి లాభం ఉందా? హిందువుల నుంచి లాభం ఉందా అని చెప్పి భారత సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానాన్ని ప్రశ్నించమని చెప్పండి, సమాధానం మేము చెప్తాం. అవునా కాదా? అవునా కాదా? చూడండి, ఒక్కసారి హిందువులు గనక ఒక్క సంవత్సరం పూజలు బంద్ చేస్తే, హిందూ దేవాలయాలు గనక ఒక్క సంవత్సరం మూత పడితే భారత గవర్నమెంటే తలకిందులైపోతుంది. మన దేవుళ్లకు నివేదించేటటువంటి పసుపు, అది తయారు చేసేటటువంటి కంపెనీలు, ఆ కంపెనీలో పనిచేసేటటువంటి వర్కర్లు, ఆ పసుపు పండించేటటువంటి రైతులు, ఇటు కుంకుమ, అటు కర్పూరం, గంధం, ఆగరబత్తులు, టెంకాయలు, పూలు, పండ్లు, భగవంతునికి తయారు చేసినటువంటి ఆభరణాలు, స్వర్ణకారులు, ఎంతమంది ఉపాధి పొందుతున్నారు ఒక దేవాలయం నుంచి. చూడండి, ప్రపంచమంతా సాంకేతిక పరంగా ముందుకెళ్తుంది, టెక్నాలజీ డెవలప్ అవుతుంది. భారతదేశం వెనకబడింది అంటుంటారు కొంతమంది మేధావులు. ఎప్పుడు వెనకబడిందిరా భారతదేశం? ఏ కాలంలో వెనకబడింది భారతదేశం? ఈ దేశం మీనికి ముష్కరులు రాకన్నా ముందు ఈ దేశం బంగారు చిలక. ఈ దేశం మీనికి తిండికి గతి లేక, తిండి లేక ఎవడొచ్చాడు? ఎన్ని నెలలు ఈ దేశాన్ని కొల్లగొట్టి దోచుకు వెళ్ళారు. ఆ తర్వాత ఈ దేశంలో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడ్డారు మన వాళ్ళు. కానీ అయినను తరగలేదు మన దేశం యొక్క సంపద, అయినను తరగలేదు మన జాతి యొక్క మాన్యత, విలువ. అటువంటిది మన ధర్మం, అటువంటిది మన సంస్కృతి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. లండన్లో బానిస బతుకుగా మన మహిళ వెళ్ళింది, మన భారతీయ మహిళ. అక్కడ ఉండేటటువంటి కలెక్టరేట్లో పనిచేస్తూ ఉన్నది. అక్కడ ఉండేటటువంటి తెల్లదొరలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమిటో తెలుసా? భారతదేశం మొత్తం మనం దోచుకొని వచ్చేసాం, భారతదేశం మొత్తం ఇప్పుడు బిచ్చగాళ్ళలాగా అయిపోయింది, తిండికే తిండి లేదు, వాళ్ళందరూ ఆకలి చావులు చచ్చిపోతారని అక్కడ ఉండే తెల్లదొరలందరూ మాట్లాడుకుంటూ ఉంటే, మన భారతీయ వనిత ఆ కలెక్టరేట్లో కసుగొట్టేటటువంటి మహిళ ఏమన్నదో తెలుసా? అక్కడ ఉండేటటువంటి జనరల్కి చెప్పింది, సార్, భారతదేశం ఇంకా పేద స్థితిలోకి వెళ్ళలేదు. భారతదేశంలో ఉండేటటువంటి మహిళలందరూ వాళ్ళ మెళ్ళో ఉండేటటువంటి మంగళసూత్రాలు కూదబెడితే నీలాంటి 10 దేశాలను కొనుక్కోగలదని చెప్పిందంట. అటువంటిది మన గరిత, అటువంటిది మన చరిత్ర. అంత గొప్ప ధర్మం మన ధర్మం. ఇంత గొప్ప ధర్మంలో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ఒక అడవిలో ఒక బాయి, ఒక బాటసారి పోతూ బాయి గుండా పోతూ దూపైతే ఆ బాయిలకు దిగిండు. నీళ్లు తాగిన తర్వాత పైకి ఎక్కి వస్తుంటే కాలు జారి నీళ్ళలో పడిపోయాడు. ఎక్కనికి ఆధారం లేదు. ఆ దారి గుండా ఒక ఆమె వెళుతూ ఉన్నది. బాయిలకు తొంగి చూసింది. అమ్మా నన్ను కాపాడని అడిగిండు. కాపాడడానికి ఆమె చేతిలో ఏమీ లేదు. ఒక తాడు లేదు, ఒక తీగె లేదు, ఒక కట్టె లేదు. ఆయనను పైకి గుంజడానికి ఆ పరిసర ప్రాంతాలలో ఏ విధమైన పరికరం లేదు. ఆమె ఈ దేశానికి సంబంధించిన వనిత కాదు, అరబ్ కంట్రీస్కి సంబంధించిన వనిత. అంటే బురకా వేసుకొని వచ్చింది. అయ్యా నేను ఎట్లా కాపాడను, నాతోనే ఏమి లేదని ఆమె నిలబడింది. ఒక అర్ధగంట అయిన తర్వాత ఇంకొక ఆమె వచ్చింది. ఆమెను అడిగాడు, అమ్మా నన్ను పైకి గుంజు, నన్ను కాపాడు అని. ఆమె అటు ఇటు చూసింది. ఆమె చేతిలో కూడా ఏమీ లేదు. ఆమె ఎట్లా నిలబడింది, అయ్యా నేను లాగలేను, కాపాడలేను అని చెప్పింది. ఆమె ఎవరో తెలుసా? అమెరికాకు చెందినటువంటి వనిత. గీడికొక రైక్ వేసుకున్నది, కింద ఒక చిన్న షెడ్ వేసుకున్నది. తర్వాత ఒక మహిళ వచ్చింది, నెత్తి మీద కట్టెల మోపేసుకొని.
ఆమెను అడిగాడు, అమ్మా నన్ను కాపాడు అని. కట్టెల మోపు పక్కకేసి ఎదకొంగు తీసి నడుముకున్న సీర మొత్తం ఇప్పి 18 అడుగుల సీర 18 మూరల సీర బాయిలో కిడిసి ఒక్క పిడివొత్తున ఆయన మొగోన్లాగా పైకి గుంజి కాపాడింది మన భారతీయ మహిళ. ఇంతకు ముందు వచ్చినటువంటి మహిళ ఒక బురకా వేసుకొని వచ్చింది, బురకా విప్పితే ఆమె బత్తెలైపోతుంది. ఇంతకు ముందు వచ్చినటువంటి ఒక మహిళ ఇంగ్లీష్, ఆమె మీన ఒక రైకేసుకుంటుంది, కింద ఒక సెడ్డి, రెండు ఇప్పుకుంటే కూడా ఆమె బత్తెలైతుంది కానీ లోపల కందవి. కానీ మన తల్లి తన మీద ఉన్నటువంటి చీర నిడిసి ఆ యొక్క వ్యక్తి ప్రాణాలు కాపాడింది. అయినను తన ఎదల మీద రైక్య ఉంది, తన లోపలేసుకుని ఇంకొక వస్త్రం ఉంది. తనను తాను కాపాడుకునేటటువంటి వస్త్రధర్మం, ఇతరులను కాపాడేటటువంటి వస్త్రధర్మాన్ని ఇచ్చినటువంటి ఘనత, అంతటి టెక్నాలజీ మన భారతీయ సంస్కృతి. అవునా కాదా? అవునా కాదా? ఈనాడు మన వేషధారణను చూసి మన తల్లులు అలంకరించుకునేటటువంటి గాజులు, బొట్టు, మెట్టెలు, మంగళసూత్రం, పూలు, పాపెట్ల పెట్టుకునే కుంకుమ, వీటన్నిటిని చూసి ఎక్కిరించి హేయం చేసి తూలనాడి ఇవన్నీ మోటు కల్చర్, వీటన్నిటిని పక్కన పెట్టండి, మీరు కూడా నైస్గా తయారుగారని చెప్పి మన వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కొంతమంది. చూడండి, ఇవి అలంకారం కోసం ఏర్పాటు చేయలేదు మన ఋషులు. ప్రతి దాంట్లో ఒక విజ్ఞాన మూలం ఉన్నది, ప్రతి దాంట్లో ఒక సైంటిఫికల్ మూమెంట్ ఉంది, ప్రతి దాంట్లో ఒక ఆరోగ్య సూత్రం ఉంది, ప్రతి దాంట్లో ఒక సామాజికమైన ధర్మం ఉన్నది. అలా ప్రతి దాంట్లో ఒక అద్భుతమైనటువంటి దార్శనికత మన ఋషులు తపస్సు చేసి, మన ఋషికలు తపస్సు చేసి మనకు అందించారు. వీటన్నిటిని మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలా వద్దా? కాపాడుకోవాలా వద్దా? ఇలా ప్రతి దాంట్లో ఒక పరమార్థాన్ని, అంతరార్థాన్ని చూసినటువంటి మన ఋషులు మనకెన్నో పూజా పద్ధతులను, పూజా విధానాలను, పూజించుకునేటటువంటి ధర్మాన్ని మనకు నేర్పారు. మనకెందరో దేవీ దేవతలు ఉన్నారు, ఎందరో గురువులు ఉన్నారు, ఎందరో స్వామీజీలు ఉన్నారు, ఎన్నో మనకు పూజించుకోవడానికి ఉన్నాయి. ఒకవేళ పూజలు చేసుకోవడానికి సాంప్రదాయ భేదం, మత భేదం, పీఠ భేదం, ఆశ్రమ భేదం అడ్డొస్తుంది అనుకుంటే కూడా ఎవరికి, ఏ సాంప్రదాయానికి, ఏ వర్గానికి, ఏ పీఠ పరంపరకు ఎవరికి సంబంధం లేకుండా అందరికీ అవసరమయ్యేటటువంటి గోమాత, సూర్యనారాయణమూర్తి, గంగా భవాని, అశ్వత్థ వృక్షం, తులసి వృక్షం అన్నిటినీ పూజించుకునేటటువంటి సమరసత భావపు యొక్క ఆధ్యాత్మికతను కూడా మనకు పరిచయం చేశారు మన ఋషులు. అవునా కాదా? అవునా కాదా? ఇన్ని మనకు పూజించుకోవడానికి ఉన్నంగా కూడా నా బిడ్డలు, నా తల్లులు, నా తండ్రులు, మా అన్నలు, అక్కలు, చెల్లెళ్ళందరూ ఒక అన్యాయపు చేష్ట, అధర్మపరమైనటువంటి చేష్ట ఒకటి చేస్తున్నారు. చెప్పమంటారా? చెప్పాలా? సరే, చెప్పకన్నా ముందు నేను ఒక ప్రశ్న అడిగితే ఎవరన్నా సమాధానం చెప్పండి. మౌలాలి అని ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు హిందూ దేవుడా, ముస్లిం దేవుడా? యేసు ప్రభు అని ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు క్రైస్తవుల దేవుడా, మన దేవుడా? మన హిందువులు ఎందుకు ఆ దేవుళ్ళకు పూజ చేస్తారు చెప్పండి? మనం చేయాలనా? చేయాలనా? సరే సరే చేద్దాం, మీ మాటకి నేను వస్తా. సరే చేద్దాం. స్వామి మన పెద్దలు చేసిండ్రు, ఆపత అంటే 60 బాటలు అన్నారు పెద్దలు. ఆపతులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఏ దేవునితో అనుకోతే బాగవుతుందో అని పోయినాం, చేసినాం స్వామి, మా పెద్దలు చేసిండ్రు, మేము కూడా చేయలే, చేయకపోతే మళ్ళీ ఏమన్నా అవుతుందో ఏమో, మేము కూడా చేస్తాం అని మీరు అనుకుంటే మీ మాటకే నేను వస్తా. ఇప్పుడు క్రైస్తవులంతా ఏం చెప్తారంటే, మన దేవుడే సత్యం, మన మతమే సత్యం, మన గ్రంథమే సత్యం, మన దేవుని మనం పూజించుకోవాలి, వేరే దేవుళ్ళకు మొక్కినవాడు నరకానికి పోతాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి వాళ్ళంత గొప్పగా చెప్పుకునేటప్పుడు మనకే బుద్ధి లేదా, మనకే జ్ఞానం లేదా? ముస్లిమ్స్ కూడా ఇదే చెప్పుకుంటారు. ఏమంటారో తెలుసా? మన ఖురానే పవిత్రమైంది, మన అల్లానే సత్యమైన వాడు, మన మహమ్మద్ ప్రవక్తనే మనకు గొప్ప గురువు, ఇవి తప్ప మనకెవరు అవసరం లేదు అని వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, నడుచుకుంటున్నారు. మరి వాళ్ళంత గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు మనకే బుద్ధి లేదా, మనకే జ్ఞానం లేదా? ఇప్పుడు మనం హిందువులం అంటే బుద్ధి లేని, జ్ఞానం లేని సవటలము సన్నాసులమా, లేకపోతే
హిందూ అనేవాడు విశ్వ విజ్ఞాన విజేత అని నేను 100 సభల మీద చెప్పిన. ఎవరు మనం చెప్పండి ఒకసారి, మిమ్మల్ని అడుగుతున్నా నేను. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? స్వామి, మీ ఓళ్ళకి మీ దేవుళ్ళ మీద నమ్మకం లేదయ్యా, మీ దేవుళ్ళతోన దమ్ము లేదంట, మీ దేవుళ్ళతోన సత్యం లేదంట, మీ ఎల్లమ్మ తల్లితోన సత్యం లేదంట, ఆమె పతివ్రత కాదంట, పచ్చికుండలో నీళ్లు తెచ్చిన మహాపతివ్రత ఎల్లమ్మ కాదంట. అందుకే మా దేవుళ్ళ కాడికి వస్తున్నారు కందుర్లు చేయనీకే, మాలీజలు వంచనీకే, పీర్ల కాడికి వచ్చి సిగమూగనీకి వస్తున్నారని ఎక్కిరిస్తున్నారు. మన మైసమ్మ తల్లితోన సత్యం లేదంట, మన శ్రీశైల మల్లికార్జున స్వామితోన సత్యం లేదంట, మన తిరుపతి వెంకటేశ్వర స్వామితోన సత్యం లేదంట. అందుకే మీరు మా దేవుళ్ళతోనికి వస్తున్నారని వాళ్ళు ఎక్కిరిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని అవమానపరుస్తున్నారు? వాళ్ళు మనల్ని తిట్టట్లేదు, మనమే మనల్ని అవమానింప చేసుకుంటున్నాము. అవునా కాదా? అవునా కాదా? సరే, ఇంకొక మాట చెప్తా. ఈ ప్రపంచంలో దేవుని నమ్మినవాడు, బాగుపడ్డవాడు ఒక్కని చూపెట్టండి, చూస్తాం. దారి ఎవరైనా ఒకరు పైకి రాలి. ఆడి తప్పని హరిశ్చంద్ర మహారాజు కన్నా సత్యమంతుడు ఎవడనుంటే వేది మీదికి రారి. హరిశ్చంద్ర మహారాజు కష్టాలు రాలేదా? శ్రీరామచంద్ర ప్రభు కన్నా మించిన గొప్ప 16 దివ్య ధర్మాలు కలిగినటువంటి పురుషుడు, పుణ్యపురుషుడు ఎవరనుంటే వేదిక మీదికి రారి. మహాపతివ్రత సత్య అనసూయదేవి కన్నా మించిన వీర వనిత మహాపతివ్రత ఎవరన్నా వేదిక మీదకి వచ్చి మాట్లాడండి. అనసూయదేవి కష్టాల పాలయ్యలేదా? సీతాసాధ్వి కష్టాల పాలయ్యలేదా? రాముడు కష్టాల పాలయ్యలేడా? పంచపాండవులు కష్టాలు అనుభవించలేడా? ఓలకు రాను కష్టాలు మీకెందుకు వచ్చినాయి? మీ కష్టాలు తీర్చమని ఆ దర్గాల కాడికి ఎందుకు పోతున్నారు? ఆ పీర్ల కాడికి ఎందుకు పోతున్నారు? ఈ చర్చిలకు ఎందుకు పోతున్నారు? చూడండి, ఒక పిల్లవాడిని స్కూల్కు పంపిస్తాం ఎందుకోసం? నువ్వు హాయిగా బుక్కులు నెత్తి కింద పెట్టుకొని పండుకొని రానాయనని పంపిస్తామా? కష్టపడి చదివితే వానిలో ప్రతిభ పైకి వస్తుంది. రేపటి నాడు వాని ఒక డిపార్ట్మెంట్లో పెడితే సభ్య సమాజానికి సేవ చేస్తాడు. ధర్మపరంగా వాని కుటుంబాన్ని వాడు పోషించుకుంటాడు, వాడు జీవనం కొనసాగించుకుంటాడు. కన్నందుకు నాకు ఒక విలువ తెస్తాడని చెప్పి వాని చదువుకు పంపిస్తాం. అవునా కాదా? మిమ్మల్ని ఈ భూప్రపంచానికి పంపించింది కూడా అన్ని ఏగి, అన్ని అనుభవించి, అన్ని చూసి రమ్మనే దేవుడు పంపించాడు తప్పిస్తే సుఖంగా పోయి సుఖంగా రా అని పంపలేదు. జన్మ ఎత్తిన తర్వాత కష్టం అనివార్యం. ఏ గడియలో నీకేం జరగాలి, ఏ సందర్భంలో నీకేం రావాలి, ఏ సందర్భంలో నీకు ఎన్ని పంపాలి, ఎన్ని తీసుకోవాలో వాడికి తెలుసు. తెలిసే నిన్ను పంపించాడు. కష్టం నీ చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. సుఖం నీ చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. అసలు నువ్వు రావడమే నీ చేతిలో లేదు, నీవు పోవడం కూడా నీ చేతిలో లేదు. అన్నీ చేసేది ఆయన. నీకేం అవసరం? చాలామంది అంటారు, స్వామి మాకు దయ్యం పట్టిందని దర్గా కడుకోయి మంతరించుకొచ్చినాం, తాయితలు కట్టుకొచ్చినాం అంటాడు. దయ్యం పట్టిన ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి దగ్గరకు పోయి హనుమంతుని కడప మీద చేయి పెట్టిరారి. మీ మీద ఏ గాలి ఉంటే, ఏ దయ్యం ఉంటే నాతో వచ్చి మాట్లాడండి, చూస్తా. అన్నీ ఉండయి, మనతో అన్నీ ఉండయి. కానీ పెద్దలు ఒక మాట అంటారు, అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని అంట. అట్లా మనకు ఒక శని ఉంది. ఏందో తెలుసా? పొరుగింటి పుల్ల కూర రుచి. పొరుగింటి పుల్ల కూర రుచి. ఆ దేవుళ్ళతో ఏముందో పోయి రుచి చూసొద్దామని మీరు పోతారు. ఒకవేళ మహమ్మదీయ మతానికి కానీ క్రైస్తవ మతానికి కానీ పుట్టిన ఇల్లు మన దేశం కాదు. మహమ్మదీయ మతం పుట్టింది సౌదీ అరేబ్లో, క్రైస్తవ మతం పుట్టింది ఇజ్రాయిల్లో. వాళ్ళ దేశంలో, వాళ్ళ మతం పుట్టినటువంటి దేశంలో వాళ్ళకు ఆపత్తులు లేవా, కష్టాలు లేవా? వాళ్ళ దేశంలో అనారోగ్యం బారిన ఎవరు పడరా? అందరికీ కష్టాలు వస్తున్నాయి, వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి, వాళ్ళకు కూడా దయ్యాలు పడతాయి, వాళ్ళకు కూడా ఆపత్తులు వస్తాయి, అప్పులు అవుతాయి. వాళ్ళేమన్నా మన దేవుళ్ళ దగ్గరకు వస్తారా? మళ్ళీ మీరెందుకు పోతారయ్యా? ఎందుకు పోతారంటే నేను చెప్పున్నా, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది. ఏందో తెలుసా? లూజర్. లూజర్ అంటే అర్థం ఏందో తెలుసా? చవట, సన్నాసి,
దద్దమ్మ అంటే మనమా? ఇది నేను అంటున్న మాట కాదు. ఏం స్వామి మన జాతిని ఇంత అవమానంగా మాట్లాడతావా అని అంటున్నారేమో. నేను అనటం లేదు, వాళ్ళే అని చూపిస్తున్నారు. అందుకే ఇటువంటి మాట ఎవడన్నా, ఇటువంటి మాట ఎవడు అని చూపించినా ఒక మిమ్మల్ని అన్నట్లు కాదు, ఒక ఋషిని అన్నట్లు, ఒక గురువుని అన్నట్లు, ఒక సాధువుని అన్నట్లు, భరతమాతను అన్నట్లు, 4 వేదాలను అన్నట్లు, కాశీ విశ్వనాథ స్వామిని అన్నట్లు, తిరుపతి వెంకటేశ్వర స్వామిని అన్నట్లు. అందుకే మీరు వేరే దేవుళ్ళతో పోయి, వేరే మతాలతోనికి పోయి, వేరే దేవుళ్ళకు పూజలు చేసి మన ధర్మాన్ని, మన దేవతల్ని మీరు తిట్టిపించకండి అని మీతోన మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. అర్థమైందా? అర్థమైందా? అబద్ధం చెప్తున్నారు, గట్టిగా చెప్పాలి. అర్థమైందా? అయితే ఈరోజు షాయన్పల్లి గ్రామానికి నన్ను పిలిచారు. చూడప్ప, నేనైతే బాలబ్రహ్మచారిని, సన్యాసిని. నాకు పెళ్ళాం పిల్లలు లేరు, ఇల్లు ఇడుపు లేదు, నాకు భయము లేదు, ఏమీ లేదు. ఏక్ నిరంజన్ అలక్ నిరంజన్. నాకు ఏ భయము లేదు. ఎవరన్నా బాధపడతారా? నాకు అవసరం లేదు. ఎవరన్నా సంతోషపడతారా? నాకు అవసరం లేదు. అవమానాలకు అతీతుడైన వాడే సన్యాసి, అదే పరాశ్రీ స్వామి. అందుకే నేను ఒక మాట చెప్తా, మీరందరూ చేతులు పైకెత్తి పిడికిలు గట్టిగా బిగించాలి. ప్రతి ఒక్కరు ఎత్తాలి, అందరూ గట్టిగా పిడికిలు బిగించాలి. నేను చెప్పినట్టు చెప్పాలి. ఈ రోజటి నుంచి మేము దర్గాల దగ్గరికి పోము, కందుర్లు చేస్తలేము, పీర్ల పండగకి పోము, ఉరుసులు చేస్తలేము, చర్చిలకు పోతలేము, ప్రార్థనలు చేస్తలేము. ఒకవేళ మేము మీ దగ్గరికి రావాలంటే మీరు కూడా, అనగా క్రైస్తవులు, ముస్లింలు మా ధర్మానికి వచ్చి మా ఎల్లమ్మ తల్లికి బోనం ఎత్తాలి. మీరు మా దేవుళ్ళకు పూజ చేస్తే మేము కూడా వచ్చి మీ దేవుళ్ళకు పూజ చేస్తాం. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? నేనేమన్నా తప్పు చెప్పినా? గట్టిగా చెప్పాలి. నేనేమన్నా తప్పు చెప్పినా? గట్టిగా చెప్పండి. ఎందుకంటే వీడియో రికార్డ్ అవుతుంది, అది అప్లోడ్ అవుతుంది, చాలామంది చూస్తారు. ఏమంటారు తెలుసా? ఏమయ్యా, అందరం బాగానే ఉండం కదా, ఎందుకు చెప్తావు ఇవల్ల అంటారు. ఎవడు చెప్పిండు అందరం బాగాలేమని? నేనేమన్నానా? అందరం బాగుందాం. నేను కూడా అదే చెప్తున్నా, అందరం బాగుందాం. నేను అదే చెప్తున్నా, అందరం బాగుందాం, కలిసిమెలిసి ఉందాం. మీరు రారి, మేము వస్తాం. మీరు రానప్పుడు మేము ఎందుకు రావాలి? మీరే రానప్పుడు మేము ఎందుకు రావాలి? మాకేమన్నా గతి లేనటువంటి అనుకున్నావా? కానీ అది ఊత పదం, నానుడి పదం. గాడిది కొడుక అంటాం అంటే గాడిదలు బాధపడాలా? అది ఊత పదం. మాకన్నీ ఉన్నాయి. ప్రపంచమంతమయ్యే వరకు మానవుని యొక్క విజ్ఞాన వికాసమునకు ఏ జ్ఞానం అవసరమో మానకి బట్టగట్టిన ప్రతి మనిషికి తెలుసుకొని తిరిగితే అవసరం లేదు. మానకి బట్టగట్టిన ప్రతి మనిషికి జీవించడానికి ఏ విధమైనటువంటి విజ్ఞాన మూలాలు అవసరమో నా ధర్మంలో ఉన్నాయి. నీతోనికి ఎందుకు రమ్మంటివి? జ్ఞానం కోసం రమ్మంటివా? మాతో అన్నీ ఉన్నాయి. ఒకవేళ దేవుడు తక్కున్నాడా, దేవుళ్ళు తక్కున్నారా నీతోనికి రావడానికి? మాతోన 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఇంకెందుకోసం రావాలి మీతోనికి? పోనీ మీతోనికి వస్తే ఏమైనా కష్టాలు తీరుతాయి, ఆపతులు పోతాయని మీతోనికి రమ్మంటీరా? మీకే బోల్డ్ అని కష్టాలు ఉన్నాయి, మీకే మస్తు రోగాలు వస్తున్నాయి. ఇంకా మేము మీతోనికి వస్తే మాకెట్లా బాగా అవుతుంది? మా సావు మేము చేస్తాం, మా బాధ మేము పడతాం. మేము మీతోనికి రాము, మీరు కూడా మాతోనికి రాకురి. ఒకవేళ మేము మీతోనికి రావాలంటే మీరు కూడా మాతోనికి రారి. అవునా కాదా? అవునా కాదా? ఈ ధర్మానికి కట్టుబడే మనం బ్రతికాం, ఈ ధర్మానికి కట్టు బానిసలమై మనం బ్రతికాం. కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాగానే పుల్వామాలో దాడి చేసి బాంబులేసి మన జవాన్ల ప్రాణాలను కడుపులో పెట్టుకున్న వాడెవడు? ఏం పాపం చేసిండ్రి మన జవాన్లు? ఈ దేశాన్ని కాపలగాస్తుండ్రి, మనందరినీ కాపలగాస్తుండ్రి. వాళ్ళని చంపాల్సిన అవసరం ఏముంది? పుల్వామా దాడి చేసిరి, సరే మర్చిపోయినాం. మొన్న పెహల్గావ్లో దాడి చేసిరి, ఇంతకుముందు బంగ్లాదేశ్లో దాడి చేసిరి.
మన వాళ్ళు ఏం అన్యాయం చేసిండ్రి, మన వాళ్ళు ఏం పాపం చేసిండ్రి, ఎవరి మీద దాడి చేసిండ్రే, ఎవరి జోలికన్నా పోయిండ్రే, పోలేదు. మా నినాదం అంత ఒకటే, మేము ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు, ఎవడైతే ఈ దేశానికి ద్రోహం చేసేటటువంటి దేశ ద్రోహులకు మేము వ్యతిరేకం. మేము క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, బైబిల్కి వ్యతిరేకం కాదు, యేసు ప్రభువుకు మేము వ్యతిరేకం కాదు. మా ధర్మం ఆధ్యాత్మికంగా ప్రావీణ్యం పొందినటువంటి ప్రతి యోగిని, ప్రతి సత్పురుషుని ఋషిగణంలో చేర్చుకున్నాం. యేసు ప్రభువు కూడా మంచి ఆధ్యాత్మిక విజ్ఞాన వికాసం చెందిన వ్యక్తిగా మేము చేర్చుకుంటాం, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ దేశానికి విరోధమైనటువంటి నినాదాలు ఇస్తూ భరతమాతకు జై కొట్టకుండా మన దేవీ దేవతల రాళ్ళంటూ, దయ్యాలంటూ, సైతాన్లంటూ తూలనాడి ఈ దేశానికే కన్నం పెడుతున్నటువంటి దేశ ద్రోహులకు మేము వ్యతిరేకం. అది మేము చెబుతున్నటువంటి నినాదం. అవునా కాదా? కరెక్ట్ చెప్పండి. నేనేమైనా తప్పు చెప్పినా నిజం చెప్పండి. శుభమస్తు. ఒకవేళ నా వలన ఏదైనా తప్పు చెప్పినా, నా నోటి నుంచి ఏమైనా తప్పు వచ్చినా మీ అందరినీ త్రికరణ శుద్ధిగా మనస్ఫూర్తిగా నేను క్షమాపణ వేడుకుంటున్నాను. నిజమేనా? క్షమాపణ వేడుకోవచ్చా? మళ్ళీ ఎత్తుకుతావు కదా స్వామి? పర్వాలేదు. నేనే మీరు, మీరే నేను. నేను మిమ్మల్ని క్షమాపణ అడగలేదు. నన్ను నేనుగా, నా మనస్సాక్షిని నేను ప్రశ్నించుకొని క్షమాపణ వేడుకున్నట్టుగా భావిస్తున్నాను. మరొకసారి చిట్ట చివరిగా నేను చెప్తున్నది ఏమంటే, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన సంస్కృతిని మనం కాపాడుకుందాం. ఒకవేళ కాపాడుకునకపోతే రెండు జరుగుతాయి. నష్టన బొట్టు పెట్టినా ముత్తైదువ సమాజంలో కనబడదు. గాజుల్లేని సంసారం మనం చేయాలనుకుంటే, గాజుల్లేని సువాసిని ఈ ధర్మంలో కనబడాలనుకుంటే మీరు ఏమన్నా చేసుకొని మీ ఇష్టం ఎక్కడన్నా ఓరి. లే స్వామి, నష్టన బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, మెళ్ళో మంగళసూత్రం వేసుకొని, కాళ్ళకు మెట్టెలు పెట్టుకొని, సికలో పువ్వులు పెట్టుకున్నటువంటి అఖండ సౌభాగ్యవతి ఈ భారతదేశంలో ఉండాలనుకుంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. అవునా కాదా? నేను ఎందుకు ఇవల్ల మీకు చెప్తున్నానంటే, పువ్వులు పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, మంగళసూత్రం వేసుకోవడం, మెట్టెలు పెట్టుకోవడం, సికలో పువ్వులు పెట్టుకోవడం ద బెస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సువాసిని. ఈమెకు భర్త ఉన్నదా లేదా అని ఎలా జస్టిఫై చేస్తావు చెప్పండి చూద్దాం. ఆమెకు ఉండేటటువంటి అలంకారయుక్తమైనటువంటి ఆభరణాలను, బొట్టును చూసి చెప్పొచ్చు ఈమెకు భర్త ఉన్నాడు, ఈమె జోలికి పోకూడదని ఎవడన్నా కాస్త దూరంగా ఉంటాడు. అవునా కాదా? వేరే మతాలలో అందరం ఒకేలా ఉండాలంటారు. మరి ఎట్లా గుర్తుపట్టాలి? పాడుగాల. మెనీ మోర్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ అదర్ రిలీజియన్స్. మన దాంట్లో ఆ పరిస్థితి అవసరం లేదు. అవునా కాదా? అందుకే మన ధర్మం ప్రపంచానికి అవసరం. అవునా? సరే, మీకన్నా నాకు చాలా సమయం తక్కువ ఉంది, ఎందుకంటే ఇంకొక కార్యక్రమం ఉంది. ఆడ కూడా శివాజీ విగ్రహమే ఓపెనింగ్ ఉంది. ఈరోజు ఇంకా 2 ఉన్నాయి. ఇప్పుడు ఒకదానికి అటెండ్ కావాలి. సాయంత్రం బోయన్పల్లిలో ఒకటి ఆవిష్కరణ ఉంది. రాజా సింగ్ గారు అక్కడికి వస్తున్నారు, టైగర్. సాయంత్రం ఉంది కాబట్టి వెళ్ళాలి. ఇంకొక చిట్ట చివరి మాట, ఆధ్యాత్మికవాదులకు అందరికి ఒక హెచ్చరిక. దేవుని నమ్మి నష్టన బొట్టు పెట్టి, ఇంట్లో దీపం పెట్టి, తిరుపతికి, శ్రీశైలం వెళ్ళేటటువంటి ఆధ్యాత్మికవాదులకు అందరికి ఒక హెచ్చరిక. ఏమిటో తెలుసా? దేవుని నమ్మేవాడు కులం ఎంచకండి. కులం ఎంచిండ్రంటే, కులాన్ని గనక ఎంచిండ్రంటే మాదిగోడు, మాస్టోడు, డక్కలోడు, ఎరకలోడు, అది ఇది అని గనక మీరు ఎత్తి చూపించిండ్రు అనుకోండి, దేవుని నమ్మే వాళ్ళకి హెచ్చరిక. మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా శివుని యొక్క సృష్టిని, బ్రహ్మ యొక్క దృష్టిని శంకించిన పాపం మీకు తగులుతుంది. ఎందుకో తెలుసా? ఆ శివునికి తెలియదే ఓ నీ మాదిగోని కడుపులో పుట్టియరాదని నీవెవడు వెత్తి చూపని. ఇంకే ఆ శివునికి తెలియదే ఓ లంబడోని కడుపులో పుట్టియరాదని నువ్వెవడు వెత్తి చూపియ. నీకే లంబడోడా, మాదిగోడా, మాలోడా, మాస్టోడా అనడానికి. శివ దృష్టిని, బ్రహ్మ సృష్టిని శంకించిన పాపం నీ వంశానికి తగులుతుంది. దానివల్ల నీ వంశానికి ఏం తగులుతుందో తెలుసా? అంటే తట్టదు, ముట్టేది ముట్టదు. బుద్ధిమాంద్యంతో ఉన్న పిల్లలు పుడతారు, సంతానహీనతతో కూడుకునే పిల్లలు పుడతారు. అందుకే కులమెంచి నీ కులానికి చేటు తెచ్చుకోవద్దు. అనాదిగా మన పెద్దలు చెప్పుకుంటూ వస్తున్నారు, కులాలు మన ధర్మంలో లేవు. పంచభూతాల సాక్షిగా హిందూ ధర్మంలో కులం లేదు. కానీ వచ్చింది, తెచ్చేవాళ్ళు తెచ్చారు వాళ్ళ లాభం కోసం.
ఎట్లా తెచ్చిండ్రు? నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోవాలని రాజ్యాంగంలో రాసి ఉందా? మరి లంచం తీసుకోవట్లేదా? ఎందుకు తీసుకుంటారు? పొట్ట తిప్పలు. అవునా కదా? పొట్ట తిప్పలు అంటే రాజ్యాంగంలో లేదు, మన ధర్మశాస్త్రాలలో కులం లేదు, అంటిముట్టు లేదు, వేదాలలో లేదు. కానీ కొంతమంది రాజ్యాంగంలో లేకపోయినా లంచం తీసుకునేట్లాగా కొంతమంది స్వార్థపరులు వాళ్ళ అధికార దాహం కోసం వాళ్ళు చేర్చారు అంటుబేడ ముట్టుబేడ. కొంతమంది అంటారు, స్వామి మనుస్మృతిలో ఉంది, మనుధర్మశాస్త్రంలో ఉంది, మేము ప్రమాణాలు చూపిస్తామంటారు. ఆ మనుస్మృతిని మనుధర్మశాస్త్రాన్ని ట్రాన్స్లేట్ చేసి దాన్ని మార్చి రాసిన వాడెవడు? వాడు స్వార్థపరుడే. వాళ్ళకు అనుకూలంగా రాసుకున్నారయ్యా. అందుకే వేద ప్రమాణ సాక్షిగా సత్యమైన ఋషిని నేను చెప్తున్నాను, సనాతన ధర్మంలో కులాలు లేవు, అంటూ ముట్టు లేదు. ఒకవేళ కులం ఎంచారనుకోండి, బ్రహ్మ దృష్టిని శివ సృష్టిని శంకించిన పాపం తగులుతుంది. కాబట్టి కులాలు ఎంచొద్దు. అవునా కాదా? ఒక నినాదం తీసుకురారి, ఏందో తెలుసా? సుడయ్య, నష్టన బొట్టు పెట్టినవా లేదా? నీవు నేను ఒకటే. వాడు మాలోడైతే, మాదిగోడైతే, దాసరోడైతే, డక్కలోడైతే, ఎరకలోడైతే నీ ఇంట్లో పాలు కోసం రాడు, నీ ఇంట్లో వాట కోసం రాడు, నీ పెళ్లిలో ఇడెం బటనికే రాడు, నీ సావుకు పాడే బటనికే రాడు. ఓని బతుకోడు బతుకుతాడు, ఓని కష్టం ఓనికి తప్పిలేదు, ఓని 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 యాతన ఓనికి తప్పిలేదు. ఏదో సమాజంలో తిరుగుతాం కదా, ఏదైనా పొరపాటు జరిగితే తిట్టవలసి వస్తే వేరే లాంగ్వేజ్లో తిట్టండి. పనికి రానోడా అనండి, గాడిది కొడకానండి, దొమ్మరు కొడకానండి, లంగా లపంగి ఏదోనండి, కులమెంచొద్దు, కులమెంచొద్దు. అవునా కాదా? అవునా కాదా? ఒకవేళ కులమెంచితే వాళ్ళు బాధపడతారా బాధపడరా పక్కకెట్టండి. పంచభూతాలు వింటాయి. పంచభూతాలు విని, భూదేవి విని పరమశివునికి సాక్ష్యం చెప్తాయి. అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? నేను ఉట్టించిన ఓని మాదిగోన్లాక నేను ఉట్టించిన, ఓని దాసరోన్లాక నేను ఉట్టించిన నా సృష్టిని వాడు శంకిస్తాడని చెప్పి బ్రహ్మదేవుడు మీ జీవితాలను రివర్స్ రాస్తాడు. అవసరమా? అవసరమా? అందుకే చెప్పిన ఆధ్యాత్మిక పరులకు అందరికీ హెచ్చరిక, నాస్తికులకు అవసరం లేదు. నాస్తికులకు అవసరం లేదు. వాడు పాపం నమ్మడు, పుణ్యం నమ్మడు, దేవుని నమ్మడు, దయ్యం నమ్మడు. అందుకే నాస్తికుల గురించి చెప్పలేదు, ధార్మికుల గురించి, ఆస్తికుల గురించి నేను చెప్తున్నాను. కానీ ఇక్కడ రివర్స్ ఉంది. నాస్తికులే కులాలు మతాలు నమ్మరు, ఆధ్యాత్మికవాదులే కులాలు మతాలు నమ్ముతారు. రివర్స్ అయింది ఛానల్ మొత్తం. అవునా కాదా? ఇంకొక చిట్ట చివరి మాట, మనకు రాజకీయాలతో పనిలేదు. నీవు కాంగ్రెస్ పార్టీ, నీవు బీజేపీ పార్టీ, నీది బీఆర్ఎస్ పార్టీ, నీ తెలుగుదేశం పార్టీ అనుకోండి. ఊకంటున్నా నేను, మళ్ళీ డిక్లేర్ చేసుకునేది అనుకోండి. అయినా పర్వాలేదు, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించండి. మీ పార్టీ కోసం, మీ పార్టీ నాయకు కోసం ప్రాణం ఇవ్వండి. మీ ఆస్తులు మొత్తం రాసియండి, మాకు సంబంధం లేదు. ఎవడన్నా వేరే మతం వాడు భరతమాత గురించి ఏమన్నా, ఋషుల గురించి ఏమన్నా, మన దేవుళ్ళ గురించి ఏమన్నా వచ్చి మాట్లాడాలి. అవునా కాదా? అవునా కాదా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవరన్నా ఉంటే, ఏయ్ మనం ముస్లిమ్స్ దోస్తులమయ్యా, నీవే మనకు మళ్ళీ మనకు ఓట్లు పడతలేవంటే మీరు ఒక మాట చెప్పాలి, సార్ కాంగ్రెస్ పార్టీ కోసం నా ప్రాణం అన్ని ఇస్తా, ఎట్ ద సేమ్ నా ధర్మం కోసం కూడా ప్రాణం ఇస్తా అని చెప్పాలి. అవు సార్, నాకు పుట్టినప్పుడు నామకరణం చేయమని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, సనాతన ధర్మం చెప్పింది. అవును సార్, నేను పుట్టినప్పుడు తొట్లలేమని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, సనాతన ధర్మం చెప్పింది. ఎల్లమ్మ తల్లికి బోనం పెట్టమని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, నా ధర్మం చెప్పింది. తిరుపతి కొమ్మని నా ధర్మం చెప్పింది. అక్షరాభ్యాసం చేయమని నా ధర్మం చెప్పింది. ప్రతి విలువ, ప్రతి సంస్కృతి, ప్రతి జీవన విధానం నా ధర్మం నేర్పింది సార్. అందుకే ధర్మం నాకెంత అవసరమో పార్టీ కూడా అంతే అవసరం అని చెప్పాలి. అవునా కాదా? అవునా కాదా? ఇలా మీరు చెప్పగలిగిన నాడు, ఇలా మీరు సంఘటితంగా ఐక్యమత్యంగా ఉంటే, ఈనాడు ప్రపంచమంతా ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటున్నారు, కానీ భారతదేశంలో మనం అందరం ఇట్లా సభలు నిర్వహించుకుంటున్నాం. ఇది ఎంత గొప్ప చరిత్ర, ఇది ఎంత గొప్ప ఘనత. తిండికే తిండి లేదు,
తల్లులు చచ్చిపోతున్నారు, తండ్రులు చచ్చిపోతున్నారు, చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు అమ్మ అప్ప అని. కేవలం వాళ్ళ మీద వాళ్ళకు నియంత్రణ లేకపోవడం వలన అటువంటి పరిస్థితి మన దేశానికి రాదు రాదు రాదు. ఎందుకోసమంటే ఈ దేశాన్ని సమగ్రవంతమైన నాయకత్వంలో నడిపించే నాయకులు మనకున్నారు. అది అటువంటి ఐక్యమత్య మనకు కావాలి. కాబట్టి మీ అందరితోటి ఒక సన్యాసినైనప్పటికీ గొంతు దించకపోయేట్లాగా అడుగుతున్నాను. ఉంటారా ఉండరా? ఉంటారా ఉండరా? ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శుభమస్తు, స్వస్తి. ఒక చిన్న మాట ఏమనుకోకండి, స్వాములు ఒక మాట చెప్తున్నారు. అమ్మా, మా ఏరియాలో తుర్కోలు కోస్తేనే తుర్కోలు కోసిన కూరనే తింటారమ్మా, తుర్కోలు కోయకపోతే ముర్దార్ అవుతుందంట. అది కొంచెం వివరించండి. ఎంతనా మీరు ధార్మికవేత్తలు కాబట్టి ఈ ముర్దాడ్ అంటే ఏంది అర్థం చెప్పమని అడుగుతున్నారు. దానికి అర్థం ఏంటంటే వాళ్ళు కోస్తారు, వాళ్ళు కోయడం అన్నది వాళ్ళ సాంప్రదాయానికి సంబంధించింది అయి ఉండవచ్చు. వాళ్ళు కోసింది మీరు తింటారు, మీ కడుపు అరిగిస్తుందేమో కానీ వాళ్ళు ముట్టిన యాట ఎంగిలవుతుంది, దేవుళ్ళకి ఎక్కదు, దేవుళ్ళకి ఎక్కదు. మన ధర్మంలో జట్కా ఉంది. జట్కా అంటే అర్థమైంది, బైన్లోళ్ళు ఒగ్గోళ్ళు గావు పడుతుండ్రి దేవుళ్ళకు, బైన్లోళ్ళు ఒగ్గోళ్ళు గావు పడుతుండ్రి. ఒకవేళ బైన్లోళ్ళు ఒగ్గోళ్ళు లేకపోతే ఆరకటికోళ్ళు వచ్చి గొంతు తెంపుతుండ్రి, వాళ్ళు కూడా మన హిందువులే, వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. ఈ విధానం ఎవరైనా ఉంటే వాళ్ళతోటి మీరు ఏమన్నా ఏర్పాటు చేసుకోండి. అవసరం అనుకుంటే అమ్మవారికి పరమశివునికి జై కొట్టి మీరు భగవంతునికి నివేదన చేసుకోవచ్చు. ఆ విధానాన్ని మీరు పాటించుకోవాలని చెప్తూ స్వస్తి, శుభమస్తు.